కుంభస్తారని కంబ్యాక్ ఇస్తా. బద్దలు కొట్టాల్సిందే. ఈ ప్రైవేట్ జాబ్లు, సాఫ్ట్వేర్ జాబ్లు, ఆ జాబ్లు ఈ జాబ్లు కాదు, కోర్టు ఈసారి యూపీఎస్సీ క్రాక్ చేయాల్సిందే. చేతగాని వాడు అంటూ ఎవరు ఉండడు, పనికిరాని వాడు అంటూ అసలు ఉండడు. ఈసారి కంబ్యాక్ ఇస్తే చుట్టాలు అవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఫోన్ ఛార్జింగ్ లో ఉంది కాబట్టి. పక్కలు ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా భయపడిపోవాలి. ఈ దెబ్బతో నేనంటే చులకనగా చూసే ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పిస్తా. అనకూడదులే కానీ కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు కూడా కంబ్యాక్ ఇచ్చి సొసైటీకి వాళ్ళ ఇంటి చూపించుకుంటున్నారు. ఆ లెక్కను చూసుకుంటే నాకు కాళ్ళు చక్కగా లేవా, చేతులు చక్కగా లేవా, చదువుకోలేదా, నాకు ఏం తక్కువైందని కంబ్యాక్ ఇవ్వలేకపోతున్నా. ఇట్లయితే కాదులే కానీ మనం ఏంటి సొసైటీకి చూపించాల్సిందే. ఎవరు నాకు ఎంతవరకు స్విచ్ చేయలేదా, ఛార్జింగ్ ఎక్కుతుంది అనుకుని ఒకటే ఆలోచిస్తున్నాను. గంట ఆలోచించాలి. ఈ దెబ్బతో ప్రపంచానికి మారిపోయిన స్త్రీలను చూపిస్తా. అమ్మ ఛార్జింగ్ ఎంత ఎక్కింది? 15 సార్లే. యాపిల్ కట్ చేశాక కాసేపటికి స్లైస్ బ్రౌన్ కలర్ లోకి ఎందుకు మారుతాయో తెలుసా? కామెంట్స్ చదువు. నువ్వు అమెరికా వెళ్ళిపో శివాజీ. ఛార్జ్ అయిపోయినందాక ఇంత ఆలోచన 100% రియాలిటీ. ఇది మామూలు మార్పు కాదు. యాపిల్ బ్రౌన్ కలర్ లోకి మారిందిగా, అదే మార్పు. మార్పు మరు జన్మకి పోస్ట్ పోన్ అయింది. మార్పు ఏది బ్రో? స్ప్లిట్టింగ్ ఫ్యాక్ట్స్, అన్ఎంప్లాయ్మెంట్స్ పీపుల్. మార్పు ఉంది కదా, 50% ఛార్జింగ్ ఎక్కడమే మార్పు. మీరు సమాజానికి చాలా అవసరం. ఓకే లెవెల్ క్రిస్టి. ఫోన్ ఛార్జింగ్ ఎక్కేంతసేపు నేను అలాగే ఆలోచిస్తాను బ్రో. మార్పు లేనోడే మనిషి.